ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు ఓకే ఓకే థ్యాంక్స్ చెప్పారని చెప్పాలి, అంతే కదా? చెప్తాను. ఇంకా సార్ రాలేదు, రాగానే చెప్తాను. ఈవినింగ్ మీరు వస్తారా? కుదరదేమో, ఎందుకంటే సార్కి వాళ్ళు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. రేపు చూద్దాం. తప్పకుండా చెప్పి చూస్తాను. రేపు కలుగుదురు కానీ. ఉంటారు. మార్నింగ్ సార్. మార్నింగ్. ఫ్యాక్టరీ యూనియన్ లీడర్స్ ఫోన్ చేశారు. ఏమంటారు? అంతా హ్యాపీ. 2 డిమాండ్స్ మీరు ఓకే చేశారు కదా, దాంతో వాళ్ళని పట్టలేకపోతున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని కలుస్తా ఉన్నారు. ఇవాళ వీలు పడదు, రేపు చూద్దాం ఉన్నారు. మీరు ఓకే అంటే ఫోన్ చేసి చెప్తాను. రేపు వచ్చి కలుస్తారు వాళ్ళు. రేపటి సంగతి కదా, రేపు ఆలోచిద్దాం. ఓకే సార్. చూడెవరు? హలో, అవును, కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావును మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబు, చెప్తాను. కంగ్రాట్స్ సార్, మీకు బాబు పుట్టాడు. బాబు? అవును సార్, మేడం గారేమో హాస్పిటల్లో ఉన్నారు, కరుణ హాస్పిటల్లో. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. మీరు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే మేడం గారికి పెయిన్స్ మొదలయ్యాయి. దాంతో మేడం గారు హాస్పిటల్కి ఫోన్ చేస్తే డాక్టర్ గారు స్వయంగా వచ్చి ఆవిడ హడావుడిగా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. దాంతో మీకు ఫోన్ చేసే టైం లేకపోయిందట. డెలివరీ అయిందట. డాక్టర్ గారి విషయం మీకు చెప్పండి. లక్ష్మి, ఈ ఆనంద సమయంలో అటు ఫ్యాక్టరీలోనూ ఇటు ఇక్కడ అందరికీ కిలో స్వీట్స్ ఇవ్వాలి మీరు. తప్పదు. ఓకే, ఆ ఏర్పాటు చూడండి. వస్తానైతే. బాబు అచ్చంగా నాలాగే పుట్టాడు. అందగాడే పుట్టాడు. కలర్ కూడా నాదే ఉంటుంది. అనుకున్నట్టుగా చక్కటి ముఖంతో పుట్టుంటాడు. నమస్తే సార్. నమస్తే. కళ్యాణ్ గారా? నమస్తే సార్. నమస్తే. జస్ట్ 5 minutes వెయిట్ చేయండి ప్లీజ్.
కంగ్రాట్స్ బాస్. కాబట్టి కదా అవును. చూసావా? ఏది లేదు, ఇంకా వెయిట్ చేయమన్నారు. అయితే ఇద్దరం ఒకేసారి చూస్తాం అన్నమాట. కమాన్. థ్యాంక్ యూ. ఇక్కడ సార్. బాబు వీడు నా కొడుకు కాదు. వీడికి అసలు నా పోలికలు లేవు. వీడు వీడు నా కొడుకు కాదు. లేదు లక్ష్మి, వాడికి అసలు నా పోలికలు లేవు. వాడు వాడు నా కొడుకు కాదు. మీ వైపు చుట్టాల్లో ఎవరి పోలికలు అయ్యావు దరిద్రం చుట్టుకుంది. నీ కళలో కన్నాను, ఇంత అందంగా ఊహించుకున్నాను. అందంగా ఉన్నావని నిన్ను ఏరుకోరు మరీ పెళ్లి చేసుకున్నానే. నేను కూడా అందగానే. మనకి అలా పుట్టాడు వాడు. నాకు ఇదేం శాపం. నేనే జన్మలో చేసుకున్న పాపం. వాడు అలా పుట్టాడు, సన్నగా నల్లగా బుక్కనంత పుట్టుబచ్చ. చిచి, చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు. వద్దు, నాకు ఆ కొడుకు అక్కర్లేదు. నా కొడుకు పుట్టలేదు. ముసలం, నా ఇంట్లో ముసలం పుట్టింది. నో, నువ్వు వాడిని చూడదు. నువ్వే కాదు, ఎవరు వాడిని చూడటానికి వీల్లేదు. చూస్తే తట్టుకోరా. నాకెలాంటి కొడుకు పుట్టాడో నీకు తెలీదు. ఏంటి బాస్, ఏంటి ఆ మాటలు చెప్పు ప్లీజ్. బాగోదు, ఊరుకు. లక్ష్మి చూడు ఎంత బాధపడుతుంది. పాపాన్ని కన్నందుకు దానికి ఆ బాధ తప్పదు. ఈ వైభోగానికైనా అందరికి స్వీట్లు ఇమ్మన్నాను. నో, ఎవరికి స్వీట్లు ఇవ్వను. నాకు చెప్పాలి. ఫోన్ ఫోన్ ఎక్కడ? ఊరుకో అమ్మా, ఊరుకో. నేను వాడితో మాట్లాడతాగా. ఏంటమ్మా ఇది? ఆయన కళ్యాణ్ గారు కన్న తండ్రిలో ప్రవర్తించడం లేదు. నాకంతా ఆశ్చర్యంగా ఉంది. మంచిది కాదమ్మా, మీరు ఇప్పుడు ఇలా ఏడవకూడదు. ఆరోగ్యానికే దెబ్బ. ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.
తండ్రి అసహ్యించుకున్నా నేను నిన్ను అసహ్యించుకోను. నిన్ను కన్నా కన్ను తల్లికి పిల్లాడు ముద్దే ముద్దే. అయినా నీకేం తక్కువ? నా బంగారు కొండవి, నా రక్తం పంచుకు పుట్టిన వరాల మూటవి. ఫోన్ చేశారా? ఏమన్నారాయన? చెప్పానమ్మా, మిమ్మల్ని రోజు డిస్టర్బ్ చేస్తున్నామని కళ్యాణ్ గారికి చెప్పి రమ్మంటేను ఏమన్నారు? బిల్ ఎంతైందో చెప్పమన్నారమ్మా. ఆ విషయం కనుక్కుని చెక్కు పంపుతున్నారన్నారే గాని మీ విషయంలో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మళ్ళీ అడిగితేనేమో ఫోన్ పెట్టేశారు. కారు పంపుతున్నానని కూడా అనలేదా? లేదమ్మా. సరే, టాక్సీ ఉంటుంది, నేను ఇంటికి వెళ్తాను. ప్లీజ్. సరేనమ్మా. నువ్వెన్నైనా చెప్పు, నీ పద్ధతే నాకు నచ్చలేదు బాస్. పిల్లాడు అందంగా పుట్టలేదు, నీకు నచ్చలేదు, అది పక్కన పెట్టు. పోతే లక్ష్మి ఏం చేసిందని? ఇందులో ఆవిడ తప్పే ఉంది. ఆసుపత్రికి కూడా వెళ్లకుండా, ఆవిడ ఇంటికి తీసుకురాకుండా బాగోలేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అర్థం లేకుండా అత్తమామలతో గొడవండి బాస్. మరీ విడ్డోరు. వాళ్ళేం చేశారని? మీరు నా ఇంటికి రావద్దు, మా విషయాల్లో తలదొరచొద్దు అంటూ ఆ ఆంక్షలేంటి చెప్పు. నువ్వు పట్టించుకోక, వాళ్ళని పట్టించుకునేవక. ఏంటి బాస్ ఇది? నో, యూ హ్యావ్ డన్ ఏ వెరీ రాంగ్ థింగ్. నీ కొడుకు అందంగా పుట్టకపోవడానికి వీళ్ళ బాధ్యులు. నన్ను తిట్టు, కొట్టు, కావాలంటే నాతో మాట్లాడడం అనుకో, కానీ తప్పదు. ఓ ఫ్రెండ్గా నీ క్షేమం కోరి నేను చెప్పాలనుకున్నది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఓకే, నీ పట్టుదల నీదే, నాకు ఆ సంగతి తెలుసు. అయినా వద్దులే, వస్తాను. లక్ష్మి, లక్ష్మి,
వాడిని ముందుకి నుంచి తీసేయి. వాడు నా గదిలో ఉంటే నేను భరించలేను, చూడలేను. తీసే లక్ష్మి, ప్లీజ్ తీసే. అదేంటండి, ఏంటి మీరు మాట్లాడేది? ఇప్పుడు నాతో ఆర్గ్యుమెంట్లు అనవసరం. ముందు వాడిని ఈ గదిలోంచి తీసేయి. ఎక్కడ ఉంచనండి పాపం? ఎక్కడన్నా? వేరే గదులు. ఇక్కడ మాత్రం వద్దు. తీసేయి. ఏంటండి ఇది? మీరేమవుతున్నారు? నా బాధ నీకు అర్థం కాదు లక్ష్మి, అర్థం కాదు. నేను తట్టుకోలేకపోతున్నాను. తీసే లక్ష్మి, వాడిని ఇక్కడి నుంచి తీసేయి ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి, వస్తున్నా. ఏంటండి? ఏంటా కాగ్గోలం? ఇల్లు హోరెత్తిపోతుంది. ఆకలండి పాపం, పాల కోసం ఏడుస్తున్నాడు. లక్ష్మి, చెప్పండి. ఆ తయ్యందుకు ఏంటా కంగారు? ఎక్కడికా పరుగు? పాపం వాడు ఆకలి కదండి, పాలు పట్టాను. వాడి పాలకొచ్చిన తొందర ఏం లేదు. ఇప్పుడేం కొంపలే మునగోలేదు. ఏడ్చేసి వాడే ఊరుకుంటాడు. అయినా ఇప్పుడు ఆ పాలని తాగి వాడు పెరిగి పెద్దవాడే నా ముందుకు రావాలా? చూసి భరించగలనా? అసలు నేనేంటి ఈ ప్రపంచం వాడిని భరించగలదా? అయినా ఆ కురూపి ఎందుకు పెరిగి పెద్దవాడవాలి? అసలు వాడు ఎందుకు ప్రయోజనం? ఏమండి, అసలు మీరు కన్న తండ్రేనా? నీకు అనుమానం అక్కర్లేదు. మొన్నే చెప్పానుగా, వాడు నా పోలికలతో పుట్టలేదు. వాడు అసలు నా కొడుకే కాదు. అవును, నువ్వు వద్దంటే వినలేదు. ఆ జోకమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. రోజు దాని మొహం చూస్తూ కూర్చున్నా. ఇప్పుడు చూడు ఏమైంది. వాడెంత అసహ్యంగా పుట్టాడు. అసలు అలాంటి వాడిని మన ఇంట్లో ఎలా ఉంచగలం, ఎలా పెంచగలం? ఏమండి, ఏంటండి మీరు మాట్లాడేది? ముందు ఆఫీస్కి ఫోన్ చేయి. రావు వచ్చాడో లేదో కనుక్కో. ముందు బాబుకి పాలు పట్టేస్తాను. పాపం వాడు ఆకలికి అల్లాడిపోతున్నాడు. ఆ తర్వాత లేదు, ముందు ఫోన్ చేయి. ఆ తర్వాత వాడి సంగతి చూడొచ్చు. అయినా వాడికి ఏం కాదు. మన ప్రాణాలు తోడేయడానికి వాడు పుట్టాడు. హలో, నేను మిసెస్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. రావు గారు. ఓ, మీరేనా మాట్లాడుతుంది? అదే, మీరు వచ్చారో లేదోనని సార్ కనుక్కోమంటేను. 1 minute. రావు గారు వచ్చారు, ఆయనే మాట్లాడుతోంది. హలో, మార్నింగ్. చూడు మిస్టర్ రావు, నేను ఇప్పుడే వస్తానండి. ఏంటా తొందర? వాడు ఆకలికి ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడే కానీ చచ్చిపోలేదుగా. ఏమండి? వారం 10 రోజులుగా చూస్తున్నాను.
వాడి ఏడుపు నీ గాబరా ఒక్కలా ఉన్నాయి. ఇంటికి శని పట్టుకున్నట్టు. ఏమండి? అక్కడ వాడు, ఇక్కడ నువ్వు. ఇల్లంతా ఏడుపులన్నాయి. వెళ్ళు, వెళ్ళక్కడి నుంచి. ఓ, లేదమ్మా, లేదురా, వచ్చేసానమ్మా. పాలుగా పాలు. ఆ. లక్ష్మి, లక్ష్మి, ఇక్కడ ఈ రూమ్ లో ఉన్నాను. సాయంత్రం ఏజెంట్స్ కాన్ఫరెన్స్ ఉంది. తర్వాత డిన్నర్ ఉంది. డిన్నర్ నేను అక్కడే చేసి వస్తాను. వింటున్నావా? వస్తాను. హలో, నేనండి, లక్ష్మి. ఏంటి లక్ష్మి? బాబండి ఒక్కటే దుఃఖపట్టి ఏడుస్తున్నాడు. ఏమండి? ఆకలి కొట్టువాడు కదా, పాలు తాగించు, ఊరుకుంటాను. పట్టి చేశానండి, తాగట్లేదు. పైగా ఒకటే ఏడుపు. అయితే నన్నేం చేయమంటావు? డాక్టర్ కి చూపిద్దామండి. మీరు ఒకసారి ఇంటికి వస్తే. నేను రాను, వీలు కాదు. ఏమండి? కావాలంటే కారు పంపుతాను, ఆ బాధ్యత నువ్వే పడు. అది కాదండి, వాడు ఏడుపు చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది. ప్లీజ్ ఒక్కసారి ఇంటికి రండి. నాకు అవదు, నేను రాను. వాడు ఏడుపు చూస్తూ తట్టుకోలేకపోతున్నానండి. ఒక్కసారి రండి, బాబుని చూడండి. నేను రాను. వాడి మొహం చూసి నేను తట్టుకోలేను. ఏంటమ్మా? ఏమైందిరా? ఏమైంది నీకు? భగవంతుడా. నేనమ్మా, డ్రైవర్ని. బాబుని హాస్పిటల్ తీసుకెళ్లాలని అయ్యగారు కారు పంపారు. ఏం కాదు కదండి? ఏం కాదమ్మా, పోతపాలు కదా, అరగట్లేదు. దాంతో కడుపు నొప్పికి ఏడుస్తున్నాడు అంతే, ఏం కాదు. లేదమ్మా, లేదురా. ఏంటి, కళ్యాణ్ గారు ఊళ్ళో లేరా? లేరు. చంటి పిల్లాన్ని ఇంట్లో పెట్టుకుని క్యాంపులు ఏమిటమ్మా? చెప్పండి ఆయనకి, ఓ 2-3 నెలల పాటు ఎక్కడికి వెళ్ళనివ్వకండి. ఈ మందులు వాడండమ్మా, సిరప్లే రాశాను, పాలతో కలిపి పట్టండి, మరేం పర్వాలేదు. థ్యాంక్ యూ డాక్టర్.
బాబాయ్ గారు అమ్మా ఈ డ్రెస్ కి పసుపు పెట్టివ్వండి, బాబుకు తొడగాలి. తప్పకుండా. అమ్మా చెప్పండి బాబాయ్ గారు. నీ పేరేంటన్నావు? రేఖ. రేఖ రేఖ ఎప్పుడు వచ్చింది? చూడమ్మా రేఖ, ఓ పెద్ద పళ్ళెంలో నిండుగా బియ్యం పోసుకుని తీసుకురా. పిల్లాడికి పేరు పెట్టి ఆ పేరుని తొలిసారిగా తండ్రి అందులో రాయాలి. తీసుకురా. అలాగే. ఏం బావగారు, ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడా లేవడం? తొందరగా తయారవండి. ఫంక్షన్ ఏంటి? అసలు నువ్వెప్పుడు వచ్చావు? నేను పొద్దునొచ్చాను గాని ఫంక్షన్ ఏంటని అడుగుతారేంటి? ఇవాళ బాబు బారసాల, తెలీదా? బారసాల? అవును, అక్కయ్య ఫోన్ చేస్తే అందుకే వచ్చాను ఇక్కడికి. తయారవ్వండి, ముందు పంతులు గారు కూడా వచ్చేశారు. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఏంటి ఇదంతా? బారసాలండి, బాబుకి పేరు పెడదామని. తొందరగా కానివ్వండి. అయ్యా, అదేం ఆలస్యం లేదు, మీదే ఆలస్యం. మీరు తొందరగా వస్తే కార్యక్రమం కూడా తొందరగా పూర్తి చేస్తాను. నేను దేనికి? నేను దేనికంటారేంటి సార్, అంతా మీ చేతుల మీదుగానే జరగాలి. పిల్లాడికి పేరు పెట్టాల్సింది మీరే. నేను పేరు పెట్టాలంటాడేంటి? నానా, అదేదో నువ్వే చూసుకో. అది కదండి, పిల్లాడికి తండ్రి పేరు పెట్టాలి. అవును, వాడు నా కొడుకు, కానీ వాడు నా కొడుకు కాదే. ఏమండి? స్టాప్ దాట్. ఇప్పుడు అందరి ముందు గొడవలు. నీ కొడుకు నువ్వు అనుకుంటే ఆ పేరు నువ్వే పెట్టు. ఏమండి? నో, ఈ ఆర్గ్యుమెంట్ అన్నా. అమ్మా, నేను రెడీ. పిల్లాడిని తండ్రిని తీసుకొచ్చే కార్యక్రమం మొదలెడదాం. వస్తున్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అభిజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పిల్లాడి తండ్రి గారేనమ్మా, వారు రావాలి ముందు. ఆయనకు అవ్వదండి, ఆఫీస్కి అర్జెంటుగా వెళ్ళాలట. అదేలాగమ్మా, పిల్లాడి తండ్రి వచ్చే బియ్యంలో పేరు రాయాలి, అది సంప్రదాయం. పిలవండి. ఓం గజానాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, వైమారుతాయ నమః, ద్విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, సుప్రదీపాయ నమః, మంగళస్వరూపాయ నమః, ప్రమదాయ నమః, ప్రాజ్ఞాయ నమః, విఘ్నకర్తే నమః, విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాటత్వనే నమః, సర్వాయ నమః, సర్వోపన్యాసాయ నమః, సర్వకర్తే నమః, ఓం దుర్గుణే నమః, దుర్నిదే నమః, దుర్చాక్షాయ నమః, దురారాజ్ఞాయ నమః, మహాగణపతే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః. ఏమండి? ఏంటి? బాబుకి పేరు ఏదోటి పెట్టు. అందంగా ఉన్న నాకు కోటేశ్వరరావు అని పేరు పెడితే అందంగా లేదని, పేరు కూడా అందంగా ఉండాలని కళ్యాణాన్ని నేను మార్చుకున్నాను. వాడికి అందమా చందమా, అలాంటి వాడికి పేరున్న ఒకటే లేకపోయినా ఒకటే. ఏదో పేరు పెట్టండి. ఎలాగో ఆ పేరు పెట్టి నేను పిలవను. అది కదండి, ఇంకేంటి? ఏదో ఓ పేరు. ఆ పేరు మీరు ముందు బియ్యంలో రాయాలట. పంతులు గారు రమ్మంటున్నారు. నేను రాను, నాకు ఇష్టం లేదు. అది ఇప్పుడు వచ్చి నేను విసిగించను. శ్రీపతయే నమః, సాత్వికాయ నమః, శృంగారాయ నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారణే నమః, శాశ్వతాయ నమః, భవాయ నమః, పురాణ పురుషాయ నమః, బ్రహ్మచారిణే నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఏమమ్మా,
ఇంకా వారు తయారు కాలేదా? లేదండి. తొందరగా రమ్మని చెప్పండి అమ్మా, ముహూర్తం టైం అవుతోంది. అది కాదు బాబాయ్ గారు, ఆయనకు అవ్వదు గాని మనవి ఏదో పేరు పెట్టి ఈ కార్యక్రమం. అదెలా కుదురుతుందమ్మా? తండ్రే వచ్చి రాయాలి, రాయకపోతే ఎలా? అది అరిష్టం కూడాను. అసలు వాడే నాకు అరిష్టం. మా వంశంలో చిచి అలాంటి వాడు పుట్టాడు. అది కాదయ్యా, పద్ధతి ప్రకారం. పద్ధతి లేదు, గిద్దతి లేదు, ఏదో ఒక పేరు తగలెట్ చావండి చాలు. ఏంటమ్మా ఇది? వీడందంగా పుట్టలేదని ఆయన కోపం బాబాయ్. దాంతో రానంటున్నారు, పేరు రాయనంటున్నారు. మరి ఇప్పుడు ఎలా? మార్గం ఉందమ్మా. తండ్రికి ఇష్టం లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా రాయొచ్చు. కానీ ఈ పద్ధతి బిడ్డ పుట్టేసరికి తండ్రి పోయిన వాళ్ళకే చేస్తాం. నువ్వు వెళ్ళి మరోసారి అడిగి చూడమ్మా, ఏమంటారు? వద్దు బాబాయ్ గారు, వద్దు. ఆయన రారు. దయచేసి మీరే ఆ పేరేదో పెట్టి బియ్యంలో రాయండి. నేనా? తప్పదు బాబాయ్ గారు, నాకు ఈ సహాయం చేసి పెట్టండి. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అమ్మా, తండ్రి బతికుండంగా బిడ్డకి నేను పేరు పెట్టాల్సి వస్తోందంటే కర్మమ్మా, కర్మ. నువ్వు అడిగావని కాదమ్మా, ఈ ఇంటితో ఉన్న అనుబంధం కారణం. సరే, నేనే పేరు పెడతాను. చెప్పు అమ్మా, ఏం పేరు పెడదాం? మీ ఇష్టం బాబాయ్. నల్లగా ఉంటే మాత్రం నీలమేఘశ్యాముడు, ఆ కళ్యాణరాముని వరప్రసాదం అనుకుందాం. రామ్ ప్రసాద్ అని పేరు పెడదాం. ఏమమ్మా? సరే బాబాయ్. చెయ్యకూడని పని చేశాను. చాలమ్మా, చాలు. మళ్ళీ ఇటువంటి పని జీవితంలో చేయను. ప్రసాద్ రావాలి, రామా రావాలి. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. Come on. Come on. Come on. ప్రసాద్, వద్దురా, వద్దు బాబు. బాబు,
బాగుందా చూపు. బాగాలేదు. మీరు చేసిన పని ఏం బాగాలేదు. ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే బాబుకి ఏమైనా అయ్యుంటే అయ్యుంటే ఏడాదిగా చూస్తున్నారు. వీళ్ళు నన్ను ఒక్కలా హింసిస్తున్నారు. ఏం బాగుందామని, ఏం వస్తుందని. ఇవాళ వీడి పుట్టినరోజు. ఇక పసివాడని కూడా చూడకుండా అలా కాల్తో విసిరి కొట్టారే. ఏమైందండి మీకు? ఏమవుతున్నారు మీరు? లక్ష్మి, ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకోకండి. మంచిది కాదు. నా మాట విని డాక్టర్ ఒకసారి కలుసుకోండి. ఎందుకైనా మంచిది. స్టాప్ దా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? సైక్రాటిస్ట్ కలవడానికి నేనేమైనా పిచ్చివాడినా? నోరు పారేసుకోకు. వాడంటే నాకు అసహ్యం. ఆ సంగతి నీకు ఎన్నోసార్లు చెప్పాను. వాడిని నా దగ్గరికి రానివ్వక నువ్వు జాగ్రత్త. స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. రా టిఫిన్ చేద్దుగాని. మమ్మీ ఏంట్రా? రేపేమో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారట. స్కూల్ కి డాడీని తీసుకురమ్మన్నారు. ప్రిన్సిపల్ మేడం మరీ చెప్పారు. డాడీ రాగానే నేను వస్తాను. డాడీనే రావాలంటున్నారు. ఎందుకంటే డాడీని ఇంతవరకు ప్రిన్సిపల్ మేడం చూడలేదట. మాట్లాడాలంటున్నారు. ఏం మాట్లాడతారేం? ఏమో నాకేం తెలుసు. స్టడీస్ తో పాటు మ్యూజిక్ లో కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందని మేడం చెప్పారు. ఆ సంగతే డాడీకి చెప్తారట. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు. డాడీకి అదే చెప్తామన్నారు. రమ్మని చెప్పు మమ్మీ ప్లీజ్. ఆయన రారా? ఎందుకు రారు? ఎందుకంటే డాడీ బాగా బిజీ అంతే. కాదులే, నాకు తెలుసు. ఏం తెలుసు? డాడీకి నేనంటే అసలు ఇష్టం లేదు. బాబు, అవును, డాడీకి నేనంటే ఇష్టం లేదు. ఎప్పుడు నన్ను చీతరించుకుంటూ ఉంటారు. నేను అసహ్యంగా ఉన్నానట. నిజం నిజం చెప్పు. నేను అందంగా ఉండను కదూ? బాబు, నిజం చెప్పు మమ్మీ. నేను అందంగా ఉండను కదూ? అందుకే డాడీకి నేనంటే ఇష్టం ఉండదు. నాతో మాట్లాడు. నన్ను అసలు ఆ రూమ్ లోనికే రానివ్వరు. అదేం లేదమ్మా. నాన్నగారు బాగా బిజీ కదా, అందుకే నీతో మాట్లాడడానికి ఆటలాడుకోవడానికి టైం ఉండదు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నాకు తెలుసు. అవును మమ్మీ, నేను ఎందుకులా పుట్టాను? మీ ఇద్దర్లా ఎందుకు అందంగా లేను? ఏంటి బాబు ఆ మాటలు? నువ్వు అందంగా లేవని అసలు ఎవరన్నారు? నీకేం తక్కువ? చక్కగా ఉంటావు. నా బంగారు కొండవి నువ్వు. అయితే నాన్నగారు స్కూల్కి వస్తారా? రారు. ఎందుకని? ఎందుకంటే చెప్పాను కదా, ఆయన బాగా బిజీ. కావాలంటే నేను వస్తానులే. పోనీ నేను వెళ్ళి డాడీని అడగనా? వద్దు, నువ్వు అడగద్దు. అసలు అసలు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు? ఎందుకంటే
నేనేం చెప్పను. ఎందుకు రారు? డాడీ నేనే అడుగుతాను. డాడీ వచ్చారు. గుడ్ ఈవినింగ్ డాడీ. ఈవినింగ్. డాడీ ఏంటి? రేపు మీరు ఒకసారి స్కూల్కి రావాలి. మేడం గారు తీసుకురమ్మన్నారు. మీతో మాట్లాడాలట. ఏంటి? ఏం మాట్లాడతారు? నా ప్రోగ్రెస్ గురించి. తర్వాత ఏమో నాకేదైనా ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ నేర్పమని మీకు చెప్తారట. మమ్మీ వచ్చి మాట్లాడుతుందిలే. డాడీ మరేమో You idiot! Leave me, boss! మమ్మీ డాడీనేమో. ఊరుకో బాబు, చెప్పా కదా డాడీ బాగా బిజీ అని. ఆయన ఇంకెప్పుడు ఇలా విసిగించొద్దు. రేపు స్కూల్కి నేను వస్తాను. ఆయనేమో ఊరెళ్ళారు. ఒక్కదాన్ని నాకింట్లో ఏం ఊసిపోవట్లేదు. దాంతో వచ్చేసాను. ఎలా ఉన్నావే? ఎలా ఉంది? అంతా మామూలే. నీకు తెలియందే ఉంది. బావేమంటాడు? ఏమన్నా మార్పు వచ్చిందా? ప్రసాద్ని దగ్గరగా తీసుకుంటున్నాడా? లేదు, ఆయన మారారు. అంతా వాడి కర్మ. రోజులెప్పుడూ ఇలా ఉండిపోవక్క. దేనికైనా టైం రావాలి. అప్పుడు చూడు, ప్రసాద్ అంటే ప్రాణం పెడతాడు బావ. నిజంగా ఆ రోజు వస్తుందంటావా? తప్పకుండా, చూస్తూ ఉండు. ఏమైందక్క? ఏంటో కళ్ళు తిరుగుతున్నాయి. నీరసంగా ఉంది. ఆసుపత్రికి వెళ్దాం పదా.